జరుగుతుంది అసలు ఈ లాఠీ చార్జ్ ఎట్లా? అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చ్ చేసుకోవడానికి పోయాం. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం. బార్కేడ్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం. మేము స్టూడెంట్స్ ఇక్కడ, మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం. మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం. దాని మీద కూడా మేమేదో దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీ చార్జ్ చేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఆ భూములు మీవి కావు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి, చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడతాయి మీకే తెలుస్తుంది. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ ఉండగా ఈ 400 మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి. అలాంటి 400 ఏకర్స్ మీరు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు అర్థం అవట్లేదు. స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము, మేమైతే యుద్ధం అయితే ఆపం ఈ డెసిషన్ హాల్ట్ చేసేవారు. రేవంత్ రెడ్డి ఒక మొండుకు పట్టి లోపలి జేసీబీలు కూడా పంపిస్తున్నాం. రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అనగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, వీకెండ్కి వెళ్ళిపోతారు. అంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం అడగరు అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. మాకు దీనికైతే ఆన్సర్ కావాలి. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఈ డెసిషన్ హాల్ట్ చేయాలి. గవర్నమెంట్ కి మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని ఒకవేళ మాకు హెచ్సియూకి ఇచ్చేయండి, లేదంటే దాన్ని ఆ నేచర్ అలా ఉంచేయండి. ఆ నేచర్ ని డిస్ట్రాయ్ చేయొద్దు. ఏదైనా వైల్డ్ శాంక్చురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి. హెచ్సియూకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది. అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఆడపిల్లని కూడా చూడట్లేదు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు. మాకు లోపల మీడియా కూడా లేదు, ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము స్టూడెంట్స్ అండి, మేము పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకేం లేదు, మేము చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్. మాకు ఆన్సర్ కావాలి. మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఇప్పుడు ఆ జింకలు నెమలు ఆల్రెడీ సగం పోయాయి, ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు. మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే డెవలప్ ని వేరే రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి తప్ప ఈ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి. చాలా పొలిటిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని. మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు. మాకు ఏ పొలిటీషియన్స్ తెలియవు, మాకు దేంట్లో మేము హెల్ప్ అందరినీ అడుగుతాం. ఎందుకు అడగమండి? అందరినీ హెల్ప్ అడుగుతాం. ఎవరు చేస్తారు, చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు. సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి. ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గట్టిగా అంటే దీన్ని ఫోకస్ చేయకుండా ఎలా చూస్తారు అంటే అక్కడ స్పందించడం నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంకా స్పందించట్లేదు. మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో, కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. యాజ్ ఆఫ్ నౌ మాకు ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి. వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి. అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం. ఇక్కడ యూనియన్ ఉన్నాం, మేము ఉంటాం. థ్యాంక్స్ అండి. బ్రదర్ మీరు ఏ యూనివర్సిటీలో నా పేరు నవీన్ కుమార్, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఎంఏ ఇంగ్లీష్ లో. ఏంటి ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితి ఏంటి? పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అంతా పోలీసులతో మోహరించి క్యాంపస్ ని నిర్బంధం పాలు చేసింది. ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజాభవన్ పేరు తీసి కంచెలు తొలగించమని చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసుల ఆధీనంలో పెట్టుకుని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 400 ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక
వార్తలు కూడా వినపడుతున్నాయి. దానిపైన ఏం మాట్లాడతాం? అది ఈ యూనివర్సిటీ ల్యాండ్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలొకేట్ చేసినో 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలైన్ చేసింది. తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ మాదన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యామ్నాయంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టు తీర్పు అనేది లేట్ అయింది, డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది. వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? జేఏసీ స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు అంగస్ట్రైక్ గాని ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 7th రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో. ఆ కోర్టులో హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు, ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజర్లను పెట్టి 100 బుల్డోజర్లను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఓన్లీ కోర్టుకు ఇలాంటి సమర్పించడం కోసం ఇక్కడ ఏమి అడవి లేదు, చెట్లు లేదు, వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే. అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అంటున్నారు కదా, అక్కడ వన్యప్రాణులు లేవు, ఏమి లేవు, కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు తప్ప అక్కడ వన్యప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా వన్యప్రాణులు లేవా? ఆయన సీఎం కి మెంటల్ అండి, మెంటల్. వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్టదరిద్రునికి. 400 ఎకరాలు ఏంది? ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాలు హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఢిల్లీని చూడబోతే అక్కడ ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరం అయితే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం.